వెల్కమ్ టు గోల్డెన్ మెమరీస్ మ్యూజిక్. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సబ్స్క్రైబ్ చేయండి. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. మనం మొదటి వీడియోలో అర్జునుడి బాధను చూసాం, అతని గుండెల్లో కలిగిన సందేహాలను చూసాం. శ్రీకృష్ణుడు చెప్పబోయే మాటలు మన జీవితాన్ని కదిలించే సత్యాలు. జీవితం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, మరణం నిజంగా అంతమా? అర్జునుడు కుంగిపోయాడు. యుద్ధ భూమిలో ఆ యుద్ధం వదిలేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన ఒక మాట మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చే సత్యం. మీరు ఎప్పుడైనా ఇలా బాధపడ్డారా? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని? ఒక మనిషిని కోల్పోయినప్పుడు, ఒక కళ విరిగిపోయినప్పుడు, ఒక అవమానం తట్టుకోలేనప్పుడు మనకు అనిపిస్తుంది ఇదే అంతం అని. కానీ భగవద్గీత 2వ అధ్యాయం చెబుతుంది ఇది అంతం కాదు, అది మార్పు మాత్రమే. లోతైన అర్థం: ఆత్మకు జననం లేదు, ఆత్మకు మరణం లేదు. శరీరం నశిస్తుంది కానీ నువ్వు నశించవు. నువ్వు చనిపోయేది శరీరం మాత్రమే. నీ అసలు స్వరూపం ఎప్పటికీ చావదు. మనము ఎందుకు అంతగా బాధపడతాము? ఎందుకంటే శరీరాన్నే నేను అనుకుంటాము. శరీరం వృద్ధాప్యం చెందుతుంది, శరీరం అనారోగ్యం అవుతుంది, శరీరం చనిపోతుంది. అందుకే మనం భయపడతాం. కానీ నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవు. నీ నిజమైన గుర్తింపు తెలుసుకుంటే ప్రపంచం నిన్ను కదిలించలేదు. నీకు ఉన్న హక్కు కర్తవ్యంపై మాత్రమే, ఫలితంపై కాదు. ఫలితం మీద ఆశ పెరిగిన చోట భయం పుడుతుంది. కర్తవ్యంపై దృష్టి పెట్టిన చోట శాంతి పుడుతుంది. ఈ రోజు నుంచి ఒక విషయం గుర్తుపెట్టుకో: నీవు బలహీనుడు కాదు, నీవు శరీరం కాదు, నువ్వు ఆత్మవి. నీకు జరిగినది అంతం కాదు, అది ఒక అధ్యాయం మాత్రమే. ఈ 18 రోజుల గీతా ప్రయాణంలో మనం అసలు స్వరూపం తెలుసుకుందాం. మీరు కూడా ఈ ఆత్మజ్ఞాన యాత్రలో భాగం అవ్వాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జై శ్రీకృష్ణ.